షాపింగ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ నా ఫేవరెట్ హాల్ అయిన మీషో లేటెస్ట్ ఎంబ్రాయిడరీ అలాగే మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్తో మీ అందరి ముందుకు వచ్చేసానండి. సో సూపర్ డూపర్ కలెక్షన్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే చూడబోతున్నాం. కాటన్ ఎంబ్రాయిడరీ చూపించబోతున్నాను, పట్టు ఎంబ్రాయిడరీ చూపించబోతున్నాను, అలాగే మగ్గం వర్క్ బ్లౌజులు కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే మనం చూసేస్తున్నాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో షాపింగ్ హాల్ రివ్యూస్ కోసం, బేబీ ప్రోడక్ట్ రివ్యూస్ కోసం, బేబీ కేర్ వీడియోస్ కోసం, మదర్ కేర్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన గంట సింబల్లో అలా ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి మీరు కూడా మన ఛానల్లో లేట్ చేయకుండా వెంటనే జాయిన్ అయిపోండి. సో ఈ వీడియోలో బాగా నేను చూపించబోతున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్కి సంబంధించి లింక్స్ అండ్ కోడ్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో రాంగ్ కోడ్ అనొద్దండి, ఎందుకంటే నేను ఏదైతే కొన్నానో సేమ్ కోడ్ ఇస్తున్నాను. అయినప్పటికీ ప్రజెంట్ మీషోలో యాప్ అప్డేట్ అయినప్పటి నుంచి ఏదైనా ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిందనుకోండి, ఆ కోడ్ కొడుతుంటే దానికి సంబంధించి సిమిలర్ ప్రోడక్ట్స్ చూపిస్తున్నాయి, సేమ్ ప్రోడక్ట్స్ చూపించట్లే. ఇంతకుముందు ప్రోడక్ట్ నంబర్ కొట్టగానే అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్న ప్రోడక్ట్ చూపించేది. బట్ ఏంటంటే ఇప్పుడు ఆ ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అనుకోండి, ఆ ప్రోడక్ట్ చూపించట్లే, అలాగా ఉన్న సిమిలర్ ప్రోడక్ట్స్ చూపిస్తున్నాయి అనమాట. సో నేను సేమ్ కోడ్ ఇస్తున్నప్పటికీ మీలో చాలామంది రాంగ్ కోడ్ ఇస్తున్నారు అంటున్నారండి. అస్సలు రాంగ్ కోడ్ ఇవ్వట్లేదు. అలాగే పర్టికులర్ బ్లౌజ్ చూపించగానే పక్కనే నేను మీకు వీడియోలోనే ప్రోడక్ట్ స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను. ఆ స్క్రీన్ షాట్ మీద కోడ్ ఉంటుంది, అలా కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ లింక్స్ కూడా ఇస్తాను, అవైలబిలిటీగా ఉంటే లింక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ రోజు ఈ వీడియోలో వేసుకున్న బ్యూటిఫుల్ బార్నీ శారీ అండి ఇది. అండ్ ఇది కూడా దీనిలో మనకి మిర్రర్స్ వస్తాయి, ఫాల్స్ మిర్రర్స్ వస్తాయి అనమాట. చాలా చాలా లైట్ వెయిట్లో ఉంది, కంప్లీట్గా జార్జెట్ శారీ. ఇది కూడా మీషోలోనే ఆర్డర్ ప్లేస్ చేశాను. బ్లౌజ్ కూడా మీషోలో ఉంది, రెడీమేడ్ బ్లౌజ్ అనమాట. ప్రెజెంట్ అవైలబిలిటీగా ఉంటే కోడ్స్ ఇస్తాను, లింక్స్ ఇస్తాను, చెక్ చేసేయండి. సో కలెక్షన్ చూసేద్దామా? సో కలెక్షన్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి వీడియోని ఇప్పుడే ఒక లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ లేడీస్ అందరికి ద మోస్ట్ ఫేవరెట్ కలర్ అయిన పింక్ కలర్తో వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇది కంప్లీట్గా మనకి మెజెంటా పింక్లో వస్తుందండి, డార్క్ పింక్, లైక్ రాణి పింక్ అని కూడా అంటారు కదా. సో దాని మీద గోల్డ్ కలర్. ఇది అంతా మీరు చూసినట్టు ఎంబ్రాయిడరీ అలాగే కంప్యూటర్ వర్క్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ నెక్ డిజైన్ అనమాట. ఎంత హెవీగా ఉందో, సూపర్ గా ఉందండి. పింక్ మీద గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది యూజ్ చేశారు, అలాగే గోల్డ్ కలర్ బాల్స్ అనేవి యూజ్ చేశారు ఇలాగా. ఇదంతా మనకి హ్యాండ్ తో అంటించినవి అనమాట. అండ్ ఇదంతా కంప్యూటర్ వర్క్. ఈ లీవ్స్ ఏవైతే ఉన్నాయో డిజైన్, ఇదంతా మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మీద మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ అనమాట ఇలా. అండ్ ఇక్కడ మనకి ఎలాగైతే రౌండ్ పూసలు వచ్చాయో దాని పక్కనే స్టోన్స్, కుందన్స్ అంటావు కదా, ఆ కుందన్స్ అనేవి యూజ్ చేశారు. ఇదంతా మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్. ఇక్కడ చిన్న చిన్న గ్లాస్ చిప్స్ అంటాం కదా, అవన్నీ యూజ్ చేశారు అనమాట. చాలా అందంగా ఉందండి. జనరల్ గా పింక్ కలర్ అనేది మ్యాండేటరీగా అందరి దగ్గర ఉండాల్సిన బ్లౌజ్ కదా. అండ్ ఈ డిజైన్ తర్వాత నెక్ యొక్క డౌన్ పార్ట్ నుండి చిన్న చిన్న ఫ్లవర్స్, ఆ ఫ్లవర్స్ మధ్యలో చూసినట్టు గోల్డ్ కుందన్స్ అనేవి యూజ్ చేశారు అనమాట. సో ఓవరాల్ గా నేను మీకు బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్ చూపిస్తాను. సో ఇది బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్, చాలా హెవీగా వస్తుందండి, చాలా అందంగా ఉంది. అండ్ ఇది మనకి బ్లౌజ్ నెక్ పార్ట్ లో వస్తుంది అనమాట. ఫ్రంట్ నెక్ పార్ట్ లో ఇలాగ లీవ్స్ డిజైన్, అలాగే ఒక దగ్గర మనకి పూసలు, అలాగే చిన్న చిన్న కుందన్స్ అనేవి యూజ్ చేశారు. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో మీరు చూసినట్టు చాలా బాగా షైనింగ్ అవుతుంది కదా, గ్లాస్ చిప్స్ అంటాం కదా. సో అటువంటి కట్ వర్క్ చిప్స్ అనేవి యూజ్ చేశారనమాట. సూపర్ గా ఉంది. మీటర్ కాదు, 1.5 మీటర్ వస్తుంది అనమాట. సో మీరు కొంచెం హెవీ పర్సన్స్ అయినా హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. నేను ప్లేస్ చేసేటప్పటికి స్టాక్ అవైలబుల్ గా ఉంది. మీకు ఇప్పుడు నచ్చితే వీడియో ఇప్పుడే పాజ్ చేసేసి వెంటనే ఆర్డర్ చేసేయండి, ఎందుకంటే మళ్ళీ ఇట్టే అవుట్ ఆఫ్ స్టాక్ లో అయిపోతాయి కదా మీషో ప్రోడక్ట్స్. సో కింద మీరు చూసినట్టు ఇలాగా డైమండ్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఎంబ్రాయిడరీ వర్క్, థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ లో మళ్ళీ చిన్న చిన్న స్టోన్స్, కుందన్స్ అనేవి యూజ్ చేశారు. అండ్ మనకి నెక్ పార్ట్ లో ఏదైతే లీఫ్ డిజైన్ యూజ్ చేశారో సేమ్ థీమ్ తో ఇక్కడ ఫ్లవర్ ఏదైతే ఉందో అక్కడ మనకి గ్లాస్ కట్ ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ అంతా మంది పూసలు ఉన్నాయన్నమాట. ఎంత హెవీగా ఉందో చూసారా, కంప్లీట్ గా మన ఎల్బో అంతా నిండిపోతుంది. బ్లౌజ్ యొక్క స్లీవ్స్ పార్ట్ అనమాట. కంప్లీట్ గా హెవీగా స్లీవ్స్ అనేవి ఇచ్చేసారు. సో ఓవరాల్ గా మొత్తం మనకి ఎల్బో అంతా కవర్ అయిపోతుంది. ఇది ఓవరాల్ గా బ్లౌజ్ అండి. టోటల్ గా 1 మీటర్ వస్తుంది. కంప్లీట్ గా స్టిచ్ చేసి రాదు, ఓన్లీ ఫ్యాబ్రికే వస్తుంది అనమాట. ఇందులో యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆర్ట్ సిల్క్ లేదా మన హాఫ్ పట్టు అంటాం కదా, అటువంటి ఫ్యాబ్రిక్ మీద కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ అలాగే మగ్గం వర్క్ చేశారనమాట. ఇది నచ్చితే ఈ వీడియో పక్కన నేను మీకు స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను, కోడ్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. నచ్చితే లేట్ చేయకండి, ఎక్కువసేపు ఆలోచించకండి, అవుట్ ఆఫ్ స్టాక్ లోకి వెళ్ళిపోవచ్చు. సో నాకైతే ఇది బాగా నచ్చింది. మా నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం.
మరొక బ్లౌజ్ చూద్దాం. ఇది కూడా మనకి ఎంబ్రాయిడరీ అలాగే మగ్గం వర్క్ కాంబినేషన్ లో వస్తుంది. ఇందాక పింక్ చూసాం కదా, అందులో బ్లూ, డార్క్ బ్లూ, ఇంక్ బ్లూ అంటాం కదా, దాని మీద కాంట్రాస్ట్ కలర్ లో ఉండడం కోసం స్కై బ్లూ కాంబినేషన్. రెండు బ్లూసే, ఇది లైట్ బ్లూ, ఇది డార్క్ బ్లూ అనమాట, కాంబినేషన్ లో ప్రొవైడ్ చేశారు. ఇది కంప్లీట్ గా వెనక్కి నెక్ పార్ట్ లో వస్తుంది అనమాట. సో నెక్ అనేది డీప్ యూ నెక్ వస్తుంది అండ్ నెక్ చుట్టూ కూడా గోల్డ్ కలర్ బాల్స్ అనేవి యూజ్ చేశారు. అండ్ ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట. థ్రెడ్ వర్క్ చుట్టూ కూడా ఇలాగ బాల్స్ అలాగే స్టోన్స్, కుందన్స్ అనేవి యూజ్ చేశారు. అండ్ ఈ లీఫ్ దగ్గర అండ్ మామిడి పిందెల డిజైన్ ఎక్కడ ఉందో అక్కడ మీరు చూసినట్టు స్టోన్, గ్లాస్ స్టోన్ అంటాం కదా, కట్ స్టోన్స్, ఆ వర్క్ అనేది యూజ్ చేశారు అనమాట. చాలా బాగుందండి, ఎక్సలెంట్ గా ఉంది. సో బ్లూ కలర్ సారీస్ దేని మీదకైనా వేసుకోవచ్చు, డార్క్ కలర్ సారీస్ దేని మీదకైనా వేసేసుకోవచ్చు. అండ్ సేమ్ ఇందాక మనం చూసినట్టే ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి అనమాట. ఇలాగా థ్రెడ్ వర్క్ చుట్టూ చిన్న చిన్న కుందన్స్ అనేవి పేస్ట్ చేశారు. సో జనరల్ గా మనం మగ్గం వర్క్ లో ఎలాగైతే మగ్గం వర్క్ లో అయితే స్టిచ్ చేస్తారు, బట్ ఇక్కడ కంప్లీట్ గా పేస్ట్ చేశారనమాట. సో వాష్ చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్ గా మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం హ్యాండ్ పార్ట్ చూద్దామండి. హ్యాండ్ అయితే జస్ట్ వావ్, ఎంత హెవీగా ఉందంటే ఫుల్ హెవీ. కంప్లీట్ గా మీరు హెవీ పోర్షన్స్ అయినా సరిపోతుంది అనమాట. కంప్లీట్ గా మన ఎల్బో అంతా నిండిపోతుంది. ఇక్కడ అంతా పూసలు ఇచ్చారు అండ్ ఇక్కడంతా కూడా షేప్ ఏదైతే ఉందో ఇలాగ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. లోపలంతా ఎంబ్రాయిడరీ వర్క్, స్టోన్స్, కుందన్స్, జర్దోజీ, అబ్బబ్బా అసలు మాటలేవు చెప్పడానికి. ఇక్కడ పెద్ద స్టోన్స్ అనేవి యూజ్ చేశారు, ఈ కుందన్స్. ఇక్కడ చిన్న చిన్న స్టోన్స్ అనేవి యూజ్ చేస్తారు. చాలా నీట్ గా, చాలా హెవీగా ఉందండి. బోత్ ద సైడ్స్ హ్యాండ్స్ అనమాట, చాలా అందంగా ఉంది. అండ్ ఇప్పుడు ఓవరాల్ గా మనం బ్లౌజ్ ని ఓపెన్ చేసి చూద్దాం. ఇక ఫ్రంట్ పార్ట్ లో వస్తుంది కదా, ఇక్కడ కూడా ఇవన్నీ అతికిచ్చారు, చాలా అందంగా ఉన్నాయి. బట్ వాష్ చేసినప్పుడు కేర్ఫుల్ గా వాష్ చేయాల్సి ఉంటుంది. సో మనం వాషింగ్ మిషన్ లో వేయకుండా నీట్ గా షాంపూ వాష్, హ్యాండ్ వాష్ చేసుకుని వీటిని మనం మెయింటైన్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి. సో ఓవరాల్ గా దీని లుక్ ఇలా ఉంటుంది. టోటల్ గా 1 మీటర్ ఫ్యాబ్రిక్ అండి. ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద మనకి కంప్లీట్ గా ఇలాగా ఎంబ్రాయిడరీ అండ్ మగ్గం వర్క్ కాంబినేషన్ లో ప్రొవైడ్ చేశారు. కలర్ అయితే సూపర్ గా ఉంది. నేను కొనేటప్పుడు అయితే స్టాక్ అవైలబుల్ గా ఉంది. ప్రెసెంట్ అవైలబిలిటీగా ఉంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి. మీకు నెక్స్ట్ వచ్చి బ్లాక్ కలర్ చూద్దామండి. ద మోస్ట్ ఫేవరెట్ కలర్ కదా మన లేడీస్ అందరికి, ద మోస్ట్ వాంటెడ్ కలర్ కూడా. ఆల్రెడీ ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో ఇందులో వైట్ చూపించాను, ఇది కంప్లీట్ గా బ్లాక్ అనమాట. బ్లాక్ మీద మల్టీ కలర్ థ్రెడ్, ఓన్లీ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. సో ఇవి చూసినట్టు ఇలాగా పాట్ షేప్ నెక్ వస్తుంది అనమాట. ఇదంతా ఫ్లవర్ అండ్ ఇక్కడ చిన్న పీకాక్స్ అనేవి రెండు యూజ్ చేశారు. ఇదంతా ఫ్లవర్స్, బంచెస్, చిన్న చిన్న పువ్వులు, సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి. బ్లాక్ మీద లైట్ పిస్తా గ్రీన్ కలర్, ఎల్లో కలర్, స్కై బ్లూ కలర్, ఇలా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు. చాలా నిండుగా ఉంది. అండ్ ఇది మనకి నెక్ పార్ట్ లో వస్తుంది అనమాట. ఇలాగా హాఫ్ ఆఫ్ ద పార్ట్ నెక్ కి ఫ్రంట్ లో డిజైన్ ఇలా వస్తుంది. అండ్ బ్లాక్ మీద మల్టీ కలర్స్ అనేవి యూజ్ చేశారు కాబట్టి మనం ఏ సారీ మీదకైనా హ్యాపీగా పేరప్ చేసుకోవచ్చు. ఇది వచ్చి కంప్లీట్ గా మనకి స్లీవ్స్ దగ్గర కూడా చిన్నగా కట్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు. దాని మీద పీకాక్స్ అలాగే ఫ్లవర్స్, చిన్న చిన్న ఆకులు, పువ్వులు కాంబినేషన్ లో చాలా బాగుంది. చాలా నేచురల్ గా ఉంది. జనరల్ గా బ్లాక్ అనేది ద మోస్ట్ ఫేవరెట్ కలర్, ద మోస్ట్ డిమాండింగ్ కలర్ కాబట్టి ఈ కలర్ కాంబినేషన్ శారీ డెఫినెట్ గా అందరికి యూజ్ అవుతుంది. ఆల్రెడీ వైట్ షేర్ చేశాను, అందులో బ్లాక్ అనమాట. సో మల్టీ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఏ సారీ మీదకైనా హ్యాపీగా మనం పేరప్ చేసేసుకోవచ్చు. టోటల్ గా 1 మీటర్ వస్తుంది. ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది. దీనికి సంబంధించి కోడ్స్, లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే చెక్ చేసేయండి. సో నెక్స్ట్ మెరూన్ లో ఒక షేడ్ చూద్దామండి. సో ఇంతవరకు నేను ఈ కలర్ ఎప్పుడు ఆర్డర్ చేయలేదు, ఫస్ట్ టైం అనమాట. కంప్లీట్ గా మీరు చూసింది బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ మెరూన్ మీద స్కై బ్లూ కలర్, డార్క్ బ్లూ, ఎల్లో మల్టీ కలర్ కాంబినేషన్ తో ఇలాగా నెక్ అంటే డిజైన్ చేశారనమాట. ఇది బ్యాక్ సైడ్ నెక్ ఏదైతే ఉందో కంప్లీట్ గా మనకి డీప్ యూ నెక్ వస్తుంది. అండ్ ఇక్కడ కట్ వర్క్ కూడా ప్రొవైడ్ చేశారు, చాలా నీట్ గా ఉంది. ఇదంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్, మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అంటాం కదా, అందులో కట్ వర్క్ ఉంటుంది అనమాట. డౌన్ పార్ట్ లో ఇలాగ కట్ వర్క్ అన్ని ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ మనకి బంచెస్ లో ఫ్లవర్స్ వస్తాయి. ఆ ఫ్లవర్స్ చుట్టూ కూడా ఇలాగ గోల్డ్ కలర్ తో థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ తో ఫినిషింగ్ అన్ని ప్రొవైడ్ చేశారు. ఫినిషింగ్ జస్ట్ వావ్ అంతే. అంటే ఇక్కడ కలర్ యూజ్ చేశారు, దాని చుట్టూ కూడా మనకి గోల్డ్ బార్డర్ ఇవ్వడం వల్ల కలర్ అనేది చాలా బాగా హైలైట్ అవుతుంది. మల్టీ కలర్ థ్రెడ్స్ ఉన్నాయి. సో ఏ శారీ మీదకైనా హ్యాపీగా మీరు పేరప్ చేసేసుకోవచ్చు. నెక్ పార్ట్ దగ్గర ఇలాగ క్రాస్ వర్క్ లో నెక్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట. మనం శారీ వేసుకునేటప్పుడు ఫ్రంట్
పళ్ళు దగ్గర ఆ డిజైన్ అనేది మనకి కనిపిస్తుంది. అండ్ స్లీవ్స్ పార్ట్ చూద్దాం. స్లీవ్స్ కూడా చాలా హెవీగా ఉన్నాయండి. మనకి నెక్ పార్ట్ ఎంత హెవీగా ఇచ్చారో స్లీవ్స్ పార్ట్ కూడా అంతే హెవీగా ఇచ్చారు. ఇక్కడ కట్ వర్క్ అన్ని ప్రొవైడ్ చేశారు. ఓర్లర్ థ్రెడ్ వర్క్ తో ఫినిషింగ్ అన్ని ప్రొవైడ్ చేశారు. ఫుల్ ఎల్బో అంతా సరిపోతుంది అనమాట. సో మనం ఓవరాల్ గా ఓపెన్ చేసి చూద్దాం. సో ఓవరాల్ గా ఇలా ఉంటుందండి స్లీవ్స్. అండ్ మనకి నెక్ పార్ట్ లో కూడా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్. మనం బయట ఎక్కడైనా బజార్లో చేయించుకుంటే చాలా హై ప్రైస్ ఉంటుంది. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ మల్టీ వర్క్ అన్నమాట. అండ్ సిల్క్ ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఇలా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వస్తుంది. టోటల్ గా 1 మీటర్ ఫ్యాబ్రిక్ వస్తుంది. నేను చూసేటప్పుడు కొనేటప్పటికి ఒక 4 to 5 కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. నచ్చితే ఒకసారి చెక్ చేసేయండి. హాఫ్ పట్టు మీద చూసాం కదా, ఇది కంప్లీట్ గా కాటన్ అనమాట. ప్రైస్ కూడా దాంతో పోల్చుకుంటే హాఫ్ ఆఫ్ ద ప్రైస్ అండి. ఐ థింక్ చాలా రీజనబుల్ ప్రైస్. 300 లోపల నేను పర్చేస్ చేశాను. గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్ మీద మనకి ఇలాగా ఎల్లో ఫ్లవర్స్ అనే సన్ ఫ్లవర్స్ అనేవి వస్తాయి అనమాట. నాకు ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. సో ఇలాగా బ్రౌన్, చాక్లెట్ బ్రౌన్ కలర్, బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఇలాగా సన్ ఫ్లవర్ వస్తుంది. పెద్ద ఫ్లవర్స్ 2 వస్తాయి అనమాట. సో బ్లౌజ్ టోటల్ గా ఓవరాల్ గా మనకి 1 మీటర్ ఉంటుందండి. కంప్లీట్ గా కాటన్ లో వస్తుంది. కాటన్ మీద బోత్ ద సైడ్స్ ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట. ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ గానే ఉంది. అది లోపల కాటన్ లైనింగ్ వేసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటే బాగుంటుంది. సో అన్ని సార్లు హెవీగా వేసుకోలేం కదా, అప్పుడప్పుడు మనకి కొంచెం చిన్న చిన్న అకేషన్స్ లో రెగ్యులర్ గా వేసేటప్పుడు కొంచెం లైట్ వెయిట్ గా ఉండాలి, కొంచెం వర్క్ ఉంటే చాలు అనుకునే వాళ్ళు దీన్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు. బట్ నాట్ ద లీస్ట్ మరొక 2 కాటన్ బ్లౌజులు చూద్దామండి. ఆల్రెడీ లాస్ట్ వీడియో నేను మీకోసం వైట్ చూపించాను కదా, అందులోనే రెడ్ అండ్ బ్లాక్ అనమాట. ఇంకో 2 కలర్స్ అన్ని ఆర్డర్ చేశాను. ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్. ఇది కంప్లీట్ గా మనకి ఓన్లీ బ్యాక్ పార్ట్ లోనే ఉంటుంది. ఇవి కూడా ప్యూర్ సాఫ్ట్ కాటన్ బ్లౌజులు అనమాట. బ్యాక్ పార్ట్ లో అంటే బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ లో కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. 2 బర్డ్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ లీవ్స్ ఫ్లవర్స్ కాంబినేషన్ లో వస్తుంది. ఇది కంప్లీట్ గా బ్లాక్ మీద వస్తుంది. సేమ్ డిజైన్ తోనే ఇది వచ్చి మరూన్ అనమాట. అంటే డార్క్ మిర్చి రెడ్ అంటాం కదా, అటువంటి రెడ్ మీద ఇలాగ మల్టీ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. సో 2 కూడా సేమే. ఇంతకుముందు చూపించిన వైట్ కూడా సేమే. ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. ఓన్లీ బ్యాక్ పార్ట్ లోనే మనకు వర్క్ వస్తుందండి. ఫ్రంట్ సైడ్ దగ్గర కానీ హ్యాండ్ దగ్గర కానీ ఏమీ వర్క్ ఉండదు. సో నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటివి మీరు తీసుకునేటప్పుడు ఫ్రాక్ స్టైల్లో ఈ బ్లౌజ్ నే ఫ్రాక్ యొక్క ఫ్రంట్ సైడ్ యూజ్ చేసుకొని కింద ఏదైనా ఫ్యాబ్రిక్ పెట్టి ఒక ఫ్రాక్ లా కుట్టించుకున్నా బాగుంటుంది. లేదు ఓన్లీ బ్లౌజ్ లాగా ఓన్లీ మనకి బ్యాక్ సైడ్ హెవీగా ఉండాలి, వేరే ఏదైనా ఫ్యాబ్రిక్ తో మనం హ్యాండ్ స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది. సో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ గా వీటిని మీరు ట్రై చేసేయచ్చు. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ లోనే మనకి మీషోలో అవైలబుల్ గా ఉంది. కావాలంటే లింక్స్ కోర్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి. మీరు కూడా కావాలంటే ఒకసారి చెక్ చేసేయండి. ఈ రోజు వీడియో ఐ హోప్ ఈ కలెక్షన్ మీ అందరికీ ఎంతగానో నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్ తో మిమ్మల్ని కలుసుకుంటారు. అందరికీ సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్ అండ్ కీప్ షాపింగ్. బాయ్.